kubectl.ps. ఇలానే నేను ఒకవేళ మీకు ఎప్పుడైనా ఎవరైనా క్లస్టర్ సంబంధించిన పార్ట్స్‌ని మీరు మెయిన్ పార్ట్స్‌ని రీస్టార్ట్ చేయాలంటే మీరు ఏం చేయొచ్చు, జస్ట్ cd/etc kubernetes అండ్ దెన్ మేనిఫెస్ట్ ఫైల్‌లోకి వెళ్లి జస్ట్ మీరేం చేయాల్సి ఉంటది తెలుసా? మీరు జస్ట్ ఈ ఫైల్స్ అన్నిటిని వేరే పాత్‌కి మూవ్ చేసి మళ్ళీ ఆ పాత్ నుంచి మళ్ళీ ఈ పాత్‌లోకి మీరు షేర్ చేశారంటే అది ఒక రీస్టార్ట్ లాగా మనకి రీస్టార్ట్ అనేది అవుతుంది. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పాను? సో, మనం ఈటీసీడీ బ్యాకప్ తీసుకోవాలి కాబట్టి మనం ఈటీసీడీకి మనం ఒక కమాండ్ రన్ చేయాల్సి ఉంటది. సో, ఆ కమాండ్ ఎలా అంటే ఇక్కడ అన్ని మనం డాక్యుమెంటేషన్‌లోనే దొరికిపోతాయి. కుబర్నెటిస్ డాక్యుమెంటేషన్‌లోకి వెళ్లి ఇక్కడ నేను ఈటీసీడీ బ్యాకప్ అని ఇస్తాను. సో, ఇక్కడ ఈటీసీడీ బ్యాక్ అని ఇచ్చినా కూడా వచ్చేస్తుంది. ఇక్కడ ఆపరేటింగ్ ఈటీసీడీ క్లస్టర్ ఫర్ కుబర్నెటిస్ అని ఉంది కదా! ఈ లింక్ మీద ఓపెన్ చేయండి. ఈ లింక్ మీద ఓపెన్ చేసి ఇలా మీరు స్క్రోల్ డౌన్ చేశారంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం డాక్యుమెంటేషన్‌లో ఉంటది. మీకు ఎగ్జామ్‌లో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మీకు అన్ని డాక్యుమెంటేషన్‌లోనే ఉంటది. ఇక్కడ మీరొస్తే బ్యాకింగ్ అప్ అండ్ ఈటీసీడీ క్లస్టర్ ఇలా మీరు ఈ సెక్షన్‌లోకొచ్చి మీరు ఇలా స్క్రోల్ చేస్తే సో, ఇది యాక్చువల్‌గా నేను ఈటీసీడీ బ్యాకప్‌కి యూజ్ చేసే కమాండ్ అనమాట. సో, ఇక్కడ మనకేమేమి అడుగుతుంది, ఇక్కడ నాకు ఎండ్ పాయింట్ అడుగుతుంది, సట్ అడుగుతుంది, సట్ అడుగుతుంది, అడుగుతుంది అండ్ దెన్ బ్యాకప్ లొకేషన్ అడుగుతుంది. సో, నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా! ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే నేను ఏదైనా బ్యాకప్ అనేది చేయగలుగుతాను. ఈటీసీడీ బ్యాకప్. సో, ఈటీసీడీ బ్యాకప్ అనేది ఎందుకు చేస్తున్నాం? మనం లాస్ట్ వీడియోలోనే మనం మాట్లాడాం. ఏది డే 1లోనే. ఈటీసీడీ అనేది నాకు ఒక డేటాబేస్. కీ వాల్యూ డేటాబేస్. దానిలో నా కుబర్నెటిస్ సంబంధించిన ప్రతి ఒక్క డేటా అనేది ఉంటుంది నాకు. ఓకే. సో, దానికంటే ముందు ఈటీసీడీ బ్యాకప్ చేయడానికంటే ముందు నేనేం చేస్తాను, ఒక పాడ్‌ని మనం రన్ చేద్దాం. ఇంకా నేను పాడ్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. కానీ ఈ ఎగ్జాంపుల్ కోసమని నేను ఒక పాడ్‌ని అయితే క్రియేట్ చేస్తాను. kubectl get ns ఫస్ట్ ఒక నేమ్ స్పేస్ ఉంది. సో, నేమ్ స్పేస్‌లో నాకు డిఫాల్ట్ నేమ్ స్పేస్ క్యూబ్ పబ్లిక్ క్యూబ్ సిస్టమ్ అనే నేమ్ స్పేస్ ఉంది. సో, నేమ్ స్పేస్ గురించి కూడా నేను మాట్లాడలేదు. నేను ఈ ఈటీసీడీ బ్యాకప్ తర్వాత మనం యాక్చువల్‌గా కుబర్నెటిస్ నేర్చుకుంటాం. అప్పుడు నేను మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు నేనేం చేస్తాను, ఒక నేమ్ స్పేస్‌ని క్రియేట్ చేస్తాను. నేమ్ స్పేస్‌ని క్రియేట్ చేయాలంటే kubectl క్రియేట్ ns అండ్ దెన్ చిరు అనే ఒక నేమ్ స్పేస్‌ని క్రియేట్ చేస్తాను. ఓకే. ఒక నేమ్ స్పేస్ అయితే క్రియేట్ అయిపోయింది. వెరిఫై చేయాలంటే ఎట్లా? kubectl get ns. ముందు నాకు చిరు అనే నేమ్ స్పేస్ లేదు. ఇప్పుడు నాకు చిరు అనే నేమ్ స్పేస్ అయితే ఉంది. ఇప్పుడు ఈ చిరు అనే నేమ్ స్పేస్‌లో నేను ఒక అప్లికేషన్‌ని డిప్లాయ్ చేద్దాం. అంటే ఒక కంటైనర్‌ని లేదంటే పాడ్‌ని గాని డిప్లాయ్ చేద్దాం. సో, డిప్లాయ్ చేయాలంటే మీరు జస్ట్ మళ్ళీ ఇంకొక న్యూ ట్యాబ్‌లో కుబర్నెటిస్ డాక్యుమెంటేషన్‌లోకి వెళ్లి ఇక్కడ మీరు జస్ట్ పాడ్ అని టైప్ చేయండి. సో, యాస్ ఆఫ్ నౌ మనకేం తెలీదు. మనం జస్ట్ డాక్యుమెంటేషన్ ఫాలో అవుతున్నాం. పాడ్‌ని ఎలా క్రియేట్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. సో, భయపడాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ యూజింగ్ పాడ్ అనే ఒక సెక్షన్ ఉంటది. అక్కడ మీరు జస్ట్ ఈ ఫైల్‌ని